వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన నీరాటి మల్లేశం నేపాల్లోని కాఠ్మండులో జరుగుతున్న ఖోఖో ఆటకు ఎంపికయ్యాడు. నేపాల్ ప్రాంతంలో ఆటకు వెళ్లటానికి ఖర్చుతో కూడుకున్న పని కావున స్థానిక నాయకులు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే దుబ్బాక మండలం ఆకారం అనే మారుమూల గ్రామానికి చెందిన మల్లేశం ఖోఖో ఆటకు ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మంచి ప్రతిభ చూపాలని అన్ని విధాలా అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రఘునందనరావు ఆదేశాల మేరకు తక్షణ సాయంగా దుబ్బాక మండల బీజేపీ అధ్యక్షుడు అరిగే కృష్ణ, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు బోయ చంద్రమౌళి చేతుల మీదుగా 10,000 రూపాయలు మల్లేశంకు ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాధవనేని భానుప్రసాద్, కొయ్యాడ శ్రావణ్ గౌడ్, రాగుల ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14-15 తారీఖులో నేపాల్లో జరగబోయే అంతర్జాతీయ ఖోఖో ఇండోనేషియన్ ఛాంపియన్షిప్కి నేను సెలెక్ట్ కావడం జరిగింది. దానికి దుబ్బాక ఎమ్మెల్యే గారు రఘునందనరావు గారు నా క్రీడా ప్రోత్సాహకంగా తన వంతు సహాయంగా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందుకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు దుబ్బాక మండలం ఆకారం గ్రామానికి చెందిన నీరెడ్డి మల్లేశం అనే తమ్ముడు ఇంటర్నేషనల్ ఖోఖోకు సెలెక్ట్ కావడం చాలా ఆనందదాయకం. ఈ తమ్ముడు ఈ క్రీడకు సంబంధించిన ప్రోత్సాహం కోసం ఇలాంటి క్రీడలను కూడా ప్రోత్సహించేందుకు మన రఘునందనరావు గారు మన దుబ్బాక శాసనసభ్యులు ఆయన సహాయకరంగా 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. క్రీడనే కాకుండా విద్య అన్ని రంగాలలో కూడా, విద్యా రంగంలో కానీ క్రీడా రంగంలో కానీ అన్ని రంగాలలో కానీ ముందున్నారని చెప్పేసి వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళ ఆర్థిక సాయం చేసేందుకు మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంకేఆర్ ఫంక్షన్ హాల్లో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సైబరాబాద్ కమిషనర్ సజ్జన్నార్ ఆదేశాల మేరకు బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డి సమక్షంలో రక్తదాన శిబిరం ఏర్పాటు కార్యక్రమాన్ని బాలానగర్ ఏసీపీ పురుషోత్తం యాదవ్, స్థానిక కార్పొరేటర్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో రక్తం లేక తలసేమియా బాధితులు బాధపడుతున్నారని ప్రభుత్వ ప్రస్తుత ఆసుపత్రి రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ జయలక్ష్మి కోరగా సైబరాబాద్ కమిషనర్ సజ్జన్నార్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేశామన్నారు. ఈ రక్తదాన శిబిరంలో 100 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి, యాదగిరి సిబ్బంది కృష్ణమోహన్, అశోక్, మాసాని, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. డప్పు డప్పు సార్ ఇటు సార్ కొంచెం ఎటు తల ఇటు చూపించండి. జూమ్ పెట్టుకున్నా మొత్తం నిద్రపోయినట్టు. ఒక్క నిమిషం. గత 3 రోజుల నుంచి బాలనగర్ డివిజన్లో సైబరాబాద్ సిపి సత్యనారాయణ గారి ఆదేశాల వెటర్నరీ హాస్పిటల్ ఉదాహరణ నుంచి ఆర్ఎంఓ డాక్టర్ జయలక్ష్మి గారు వచ్చారు. వాళ్ళ హాస్పిటల్కి మనము ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న అంటే 10వ తారీఖు నాడు బాలనగర్లో 71 మంది రక్తదానం చేశారు. సనత్ నగర్లో 83 మంది చేయడం జరిగింది. ఇప్పుడు జగద్గిరిగుట్టలో దాదాపుగా ఇప్పటికే 35 మంది దాకా ఇవ్వడం జరిగింది. ఇంకా కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని గత చాలా రోజుల నుంచి మా సిపి గారైన సత్యనారాయణ గారు మానవత ఇంతకుముందు కరోనా టైంలో కూడా తలసేమియా పేషెంట్స్కి మనం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది.
దానిలో కొనసాగింపులో భాగంగా మన వెటర్నరీ హాస్పిటల్ ఖాన్ బజార్ వారు డాక్టర్ జయలక్ష్మి గారు ఇంకా వారి టీం వెళ్ళి సిపి గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు కూడా జూనిమెట్లో ఉంది, అది కూడా అందరూ దాన్ని విజయవంతం చేయాలని, ఎక్కువ యూనిట్లు డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మెగా పుట్టినరోజు వేడుకలు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు శ్రీ రవణం స్వామి నాయుడు పిలుపు మేరకు వారోత్సవాల సందర్భంగా ఈ రోజున పాల్వంచ ఒడ్డుగూడెంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఎస్వీఆర్కే ఆచార్యులు మరియు టీఆర్ఎస్ యూత్ లీడర్ చింతా నాగరాజుచారి మాట్లాడుతూ ఖాసిం ఇలాంటి సేవా కార్యక్రమాలు 8 సంవత్సరాల నుండి చేయటం చాలా ఆనందంగా ఉందన్నారు. చింతా నాగరాజు మాట్లాడుతూ ఖాసిం చిరంజీవి పుట్టినరోజు వచ్చిందంటే 15 రోజుల ముందు నుంచే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. న్యూ పాల్వంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు ఖాసిం మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం ఎంతో సంతోషంగా ఉంది అని, చిరంజీవి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో ఎన్నో సినిమాలు తీసి రికార్డులను సృష్టించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖాసిం మీరా, మోలా, బీబీ రహీం జానీ, సిద్ధు మస్తానీ, మీరాబీ, పలువురు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తారీఖు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు ఉందని అందరికీ తెలుసు. మన మెగా అభిమానులకి ఎంతో పండగ రోజు. అలాగే మరి అఖిల భారత చిరంజీవి అధ్యక్షులు గవర్నమెంట్ పెద్దలు శ్రీ రవణం స్వామినాయుడు గారి ఆదేశాల మేరకు మరి అన్నయ్య గారి పుట్టినరోజు వేడుకలు ఈ 12వ తారీఖు నుంచి 22 దాకా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాము. అలాగే మరి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ప్రత్యేక పూజా కార్యక్రమం ఉంది. మరియు సాయిబాబా గుళ్ళ పూజా కార్యక్రమం, అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం, యాచకులకు అల్పాహారం, మోగజీవాలకు అల్పాహారం ఉంది. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకొని నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. మీ కాదు ఖాసిం గత 15 సంవత్సరాల నుంచి చిరంజీవి గారి పుట్టినరోజు ఆగస్టు 22 ఏదైతే ఉందో దానికోసం పురస్కరించుకొని ఒక 20 రోజుల ముందు నుంచే ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ తన వంతు తన కృషి, నాకు తెలిసిన వరకు ఇక్కడ వరకు జిల్లాలో ఎవరు చేయని విధంగా ఖాసిం చాలా ఆనందంగా జరుపుకుంటాడు. ఆయన జరుపుకోవడంలో పాటు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ ఉంటాడు. అసలు ఎంత గొప్ప విషయం అంటే దానికోసం అతను ఉన్న పనులు కూడా వెచ్చించుకొని ఆయన కేటాయించి దీనికోసం చిరంజీవి మీద అభిమానాన్ని ఈ రకంగా తెలియజేసుకుంటూ ఎన్నో సేవలు చేసుకుంటూ అందరికీ మార్గదర్శకులుగా మారుతున్నారు. ఇలా జీవితాంతం కొనసాగాలని చెప్పి ప్రతి సంవత్సరం ఇంతే వైభవంగా ఖాసిం ఇలాంటి గొప్ప సందర్భాన్ని పురస్కరించుకొని అందరికీ ఆశగా ఉంటూ అందరికీ సహాయాలు చేస్తూ ఉండాలని చెప్పి మా వంతు సాయం కూడా మేము ఎప్పుడూ ఖాసింకి అందిస్తామని కోరుకుంటూ సెలవు. మెదక్ జిల్లా కేంద్రం జూనియర్ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర అండర్-23 మెన్ అండ్ ఉమెన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడాకారులకు సరైన సౌకర్యాలు కల్పించడంతో అన్ని రంగాల్లో రాణిస్తారని, వీరే మట్టిలోని మాణిక్యాలు అవుతారని అన్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని స్టేడియం తర్వాత మెదక్ పట్టణంలో ఉన్న స్టేడియం అద్భుతంగా తీర్చిదిద్దుతామని, వరంగల్ జిల్లాకు వెళ్లే సింథటిక్ ట్రాక్ మెదక్లోనే నేను డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు మంత్రి సహాయంతో మెదక్ పట్టణంలో ఏర్పాటు చేసుకున్నామని, రాబోయే కాలంలో మరిన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. క్రీడల ప్రారంభంలో క్రీడాకారులతో కలిసి షాట్ పుట్ త్రో వేసి ఉత్సాహాన్ని నింపారు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. కొంచెం గ్యాప్ వచ్చేసింది కానీ మళ్ళీ స్టార్ట్ అయింది. భారతదేశం కూడా ఒలింపిక్స్ లో పార్టిసిపేషన్ తో పాటు మెడల్స్ కూడా కొడుతుంది అనే ఒక నమ్మకాన్ని, ఒక ఇన్స్పిరేషన్ ని క్రీడాకారులు మనకు ఇచ్చినారా లేదా? ఆ ఇన్స్పిరేషన్ తోని మీరు కూడా రేపు ఈ అథ్లెటిక్స్ దీంట్లో ఛాంపియన్షిప్ గా నిలబడండి, సెలక్షన్స్ లో సెలెక్ట్ కండి. మళ్ళీ రాబోయే కాలంలో తప్పకుండా మనకు ఒక సింథటిక్ ట్రాక్ ని ఏర్పాటు చేసుకున్నాం. హైదరాబాద్ తర్వాత గచ్చిబౌలి తర్వాత మనదే అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఒక పెద్ద ఈవెంట్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుందాం. దానికి మానవులందరూ సహకారాలు ఉండాలి. నేను కూడా తప్పకుండా గౌరవ మంత్రి గారిని కూడా తీసుకొచ్చుకుందాం. ఎందుకంటే నేను డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడు ఈ సింథటిక్ ట్రాక్ కోసం మా ఓఎస్డి గారు చాలా పనిచేసిండు పాపక్కలు. అక్కడ వరంగల్ తీసుకెళ్లాలనే ప్లాన్ ఉండే. వరంగల్కి వెళ్తే అన్ని పెద్ద పెద్ద సిటీలకు వెళ్తే మరి మా మెదక్ సిటీకి ఏం కావాలని చెప్పి సాయి అథ్లెటిక్ ఇక్కడ ఆల్రెడీ సాయి స్టేడియం ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఆ లెటర్ పెట్టి ఒక 10 సార్లు అక్కడికి పోయేసి
అక్కడ కొంచెం ఫైల్ మూవ్ చేస్తే ఆ సింథటిక్ ట్రాక్ అనేది మన మెదక్కి వచ్చింది. నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతా అమ్మ, ఎందుకంటే ఎక్కడెక్కడో పోయేది, పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి కదా, ఆ సిటీస్ పోకుండా మనం మెదక్కి తీసుకొచ్చుకోగలిగినాం దీన్ని. రేపు రాబోయే కాలంలో మళ్ళా ఎక్కడైతే హైదరాబాద్ లో అథ్లెటిక్స్ జరిగేటప్పుడు ఒకటే గచ్చిబౌలే ఉందా స్టేడియం, తెలంగాణలో ఇంకెక్కడ ఉందంటే మనం మెదకే ఆదికి రావాలి. అవి అట్లాంటి ఈవెంట్ ఒకటి తప్పకుండా భవిష్యత్తులో చేసుకుందాం. అది కూడా అకాడమీ కూడా డెఫినెట్ గా గతంలో మనం మెదక్కు పూర్వ వైభవాన్ని తెచ్చుకుందాం. గతంలో ఏ విధంగా స్పోర్ట్స్ పర్సన్స్ కానీ స్పోర్ట్స్ అకాడమీస్ కానీ ఉండేనో అవన్నీ కూడా తిరిగి తెచ్చుకొని మనము మళ్ళీ ఒకటి ఆల్రెడీ వచ్చింది, మళ్ళీ కోచెస్ ను కూడా తీసుకొచ్చుకుందాం తప్పకుండా. రేపు రాబోయే కాలంలో అవన్నీ కూడా ఈవెంట్స్ ని మనం జరుపుకుందాం అని చెప్పేసి మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఫుట్బాల్ కోర్టు కూడా అడిగినారు, తప్పకుండా అది ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆ ఫుట్బాల్ కోర్టు కూడా ఏర్పాటు చేసుకుందాం. అదేవిధంగా ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఆ స్పోర్ట్స్ ఆడడానికి లంచ్ చేయడానికి కోసం అంజయ్ సార్ ఉండే, ఖోఖో బాగా ఆడుతావు, కబడ్డీ బాగా ఆడుతావు, గిన్నెలకు రాలేవా ఏదన్నా ఒకటే అంటే వీళ్ళు జావలిన్ త్రో చేస్తున్నారు వాళ్ళు. నేను కూడా ఏం చేసిన, నా డ్రెస్ నాకు సహకరించకపోయినా చూస్తా సార్ నేను కూడా వేస్తా అని చెప్పి నెంబర్ 1 3 సార్లు వేయించాను, 3 సార్లు ఫస్ట్ వచ్చాను. 3 టైమ్స్ అసలు నాకు అప్పుడు జావలిన్ త్రో అంటే ఏంటిదో త్రో అంటే ఏంటిదో తెలియదు, కానీ నేను దాంట్లో ఫస్ట్ వచ్చాను నేను. అంటే ఇప్పుడు మొన్న అతను గెలవంగానే నాకు అనిపించింది అబ్బా నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి. అంటే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీరు కూడా రేపు రాబోయే కాలంలో మంచి నేషనల్ లెవెల్కి వెళ్ళగలుగుతారు. మట్టిలో మాణిక్యాలు మీరు అందరూ కూడా ఇక్కడ మట్టిలో మాణిక్యాలు వెలికి తీసి బయటకు పంపించడమే మా ఉద్దేశం. తప్పకుండా రేపు డిస్ట్రిక్ట్ లెవెల్ కావచ్చు, స్టేట్ లెవెల్ కావచ్చు, అదేవిధంగా నేషనల్ లెవెల్ వరకు కూడా మీరు వెళ్ళాలని, అట్లాంటి వాటికి సహకరించే విధంగా తప్పకుండా మేమందరం కూడా మీకు సపోర్ట్గా నిలుస్తామని కొంచెం కృషి చేయండి దయచేసి. నిజంగా కూడా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, దాంట్లో తప్పు లేదు. కృషి ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, చేసే పనిలో శ్రద్ధ ఉండాలి, దానికి తోడు పేరెంట్స్ ప్రోత్సాహం ఉండాలి. మా అందరి ప్రోత్సాహం కూడా ఉంటే మీరు మట్టిలో నుండి తీసిన మాణిక్యాలతో వెలిగిపోతారు. ఆ శ్రద్ధ పెట్టండి, ఆ కమిట్మెంట్ తో ఉండండి, తప్పకుండా నా సపోర్ట్ ఉంటుంది మీకు తెలియజేస్తా ఉన్నాను. గొప్ప విషయం ఏంటంటే మేడం సహాయ సహకారాలతో మన మెదక్లో సింథటిక్ ట్రాక్ ఏర్పడడం జరిగింది. మరి కొద్ది రోజుల్లోనే మనము అది ప్రారంభించిన తర్వాత మన మెదక్లో ఏర్పాటు చేయడం ఆ ఘనత మేడం గారికి దక్కగలుగుతూ రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ మనం వెళ్ళే ఈరోజు అథ్లెటిక్స్ జిల్లా స్థాయి సెలక్షన్స్కు అధ్యక్ష మధు గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు, విద్యార్థులకు అందరికీ కూడా క్రీడాభివందన తెలియజేస్తూ ఈరోజు ఈ సభ ఎస్ఎస్సి సిబిఎస్ఈకి సంబంధించిన పాఠ్యాంశాలను ఆఫ్లైన్ రూపంలో అందించే డీజీ మాస్టర్స్ సంస్థ యాప్ను వనస్థలిపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రామచంద్రరావు హాజరై ప్రారంభం చేశారు. మొబైల్ యాప్ పెన్ డ్రైవ్ రూపంలో 3D మోషన్ గ్రాఫిక్స్లో ఎస్ఎస్సి సిబిఎస్ఈ సిలబస్కు అనుగుణంగా 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు వీడియో రూపంలో పాఠ్యాంశాలను పొందుపరచడం జరిగిందని సంస్థ చైర్మన్ నారపరాజు శ్రీనివాస్ పేర్కొన్నారు. డీజీ గ్రాఫిక్స్ విద్యార్థులకు ఇంటి వద్దనే పాఠ్యాంశాలను నేర్చుకునేటట్లు ఏర్పాటు చేశామని డీజీపీ మాస్టర్ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. కేవలం 2,500 రూపాయలకే పెన్ డ్రైవ్ రూపంలో లభించునని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మాజీ శాసన మండలి సభ్యులు రామచంద్రరావు గారికి మరియు మంగపతిరావు గారికి పెద్దలు మరియు లక్ష్మీనారాయణ గారికి మూర్తి గారికి ప్రస్తుతం ఇంట్లో ఉండి ప్రస్తుత కరోనా టైంలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మారింది. ఒకప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకొని ఎన్నో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూసుకొని ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకొని వెళ్తున్న తరుణంలో ఈ కరోనా మన అందరినీ మార్చేసింది. అలాంటి టైంలో ఇలాంటి యాప్స్ ఆన్లైన్ యాప్స్ మనకు ఎంతగా ఉపయోగపడతాయి. ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రారంభించబడింది. అది మంచి సక్సెస్ కావాలని వారికి మంచి అందరికీ అందుబాటులో ఉండి పేదవాళ్ళకు కూడా మంచి అందుబాటులోకి రావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన గౌరవ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
ఆ సాధన ఎలా చేయాలో కూడా మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్లో చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కాబట్టి వీరికి ముఖ్యంగా మా నారపరాజు శ్రీనివాసరావు గారు మిగతా వారి బృందం అందరికీ కూడా శుభకామనలు తెలియజేస్తున్నాం. ఇవి నిజంగా అనేక మంది పిల్లల అనేకమంది కుటుంబం, ఎందుకంటే పిల్లలు బాగుపడితే సమాజం బాగుపడుతున్నట్టు, భావి తరం బాగుపడుతున్నట్టు. ఎందుకంటే మన ఎప్పుడు చెప్తాం మన భవిష్యత్తు ఎక్కడుందంటే మన క్లాస్ రూముల్లో ఉంది అంటారు. ఇవాళ క్లాస్ రూముల్లో లేదు కాబట్టి మన భవిష్యత్తు ఎక్కడుందంటే ఈ సాఫ్ట్వేర్ దీంట్లో ఉంది అని చెప్పవలసిన అవసరం వస్తుంది. పెన్ డ్రైవ్లో మన భవిష్యత్తు ఉంది అని చెప్పవలసిన అవసరం వస్తుంది. కాబట్టి భావి తరం అంతా కూడా నిజంగా వికసించి విద్యా వికాసంతో ఉండి మళ్ళీ భారతదేశం పూర్వవైభవంతో విశ్వగురువుగా నిలబడేటటువంటి ఒక చక్కటి మార్గాన్ని వాళ్ళు సులభం చేసేటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారని భావిస్తూ వారికి అన్ని శుభాలు జరగాలని, ఎక్కువ మంది ఈ యాప్లోనూ ఈ రకమైన డౌన్లోడ్ చేసుకొని మరి చాలా తక్కువ 2500 అంటే వాళ్ళ పెద్ద లెక్కలు కాదు. నిజంగా కుటుంబం అంతా కలిసి ఒకసారి సినిమాకు వేస్తే 2000 3000 అయ్యేటువంటి సందర్భం ఇది. అటువంటి సందర్భంలో మరి చక్కటి కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు. వారికి అన్నీ జరగాలి. నిజంగా వారు పడ్డ కష్టానికి వారు ఆశించినటువంటి విధానంగా అందరూ కూడా దీన్ని మరి ముఖ్యంగా ప్రచారం చాలా అవసరం. నేను వారికి మనజిస్తుంది ఏంటంటే ఈ ఊరికే మనం ఎంత బాగా పనిచేసినప్పటికీ ప్రచారం లేకపోతే మేము ఈ రకమైన ఇన్నోవేటివ్గా పోతున్నాం, ఈ రకమైన లాభాలు పిల్లలకు ఉంటాయి, ఈ రకంగా క్లాస్ రూమ్లో ఇలా ఉంటుంది, తల్లిదండ్రుల సహకారం ఇలా ఉండాలి అనేటటువంటి ఒక మెసేజ్ కూడా పబ్లిక్లో పోతేనే ఇటువంటి వాటిని విజయవంతం అవుతాయి తెలియజేస్తూ అవి విజయవంతం కావాలని, మీరు అనుకున్న ఆశయాలు సిద్ధించాలని, అన్ని శుభాలు జరగాలని, ఇంకా ముందు కేవలం ఇప్పుడు హై స్కూల్ వరకు తీసుకొచ్చారు, 6th to 12th అంటున్నారు. ఇంకా ముందు కూడా అందరికీ అవసరమై వాళ్ళు ఎవరు క్లాసులో పోయే పరిస్థితి అది కాకుండా కూడా ఇంట్లో ట్యూషన్ చెప్పుకునే అవకాశం కూడా మనకు లేదు. కాబట్టి ఆ రకమైన పరిస్థితి కూడా తీసుకొచ్చేటట్టు ఇంకా ముందు అనేక క్లాసులకు కూడా మీరు విస్తరింపజేస్తారని కోరుకుంటూ మీకు అంతా శుభంగా. మరి విద్యార్థులు క్లాస్ రూముల్లో వెళ్ళి చదువుకోలేనటువంటి పరిస్థితుల దృష్ట్యా ఒక ఇన్నోవేటివ్ టెక్నాలజీతోటి ఒక ప్రత్యేకమైన యాప్ని 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు CBSE సిలబస్లో ఉండేటువంటి ఎడ్యుకేషనల్ క్యారికులంలో తయారు చేసినటువంటి యాప్ని ఇవాళ డిజి మాస్టర్స్ వారు ఇక్కడ మనకి ఇంతకుముందే దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఉంది, ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఈ కార్యక్రమాన్ని మొదలెట్టారు. నిజంగా చాలా నిష్ణాతులైనటువంటి విద్యారంగంలోనూ బోధనా రంగంలోనూ బాగా పేరొందినటువంటి చక్కటి ఫ్యాకల్టీతోటి చేయించినటువంటి కార్యక్రమాలు, ఆ తర్వాత ల్యాబుల దగ్గర నుంచి కూడా, ఎందుకంటే ఇవాళ మనం పరిశోధనాశాలలు కానీ ప్రయోగశాలలకు కానీ వెళ్ళే పరిస్థితి లేని సందర్భంలో అవన్నీ చేసేటటువంటి ఒక అవకాశం, అంటే పూర్తిగా స్కూల్లో పిల్లవాడు చదువుకున్న దానికంటే కూడా ఎక్కువగా ఇంటి పని దగ్గర నుంచి అన్నీ కూడా చేయించగలిగేటటువంటి ఒక యాప్ని వీళ్ళు తయారు చేయటం, అది ఎంతోమంది పెద్దల ఆమోదాన్ని పొందటం, అట్లాగే అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు కూడా ఇటువంటి టెక్నాలజీ గురించి పరిశీలన చేసి చాలా బాగుందని వాళ్ళ కితాబ్ ఇవ్వటం జరిగిన సందర్భంలో మరి మన ఆంధ్రదేశంలోనూ తెలంగాణలోనూ మన ఉభయ రాష్ట్రాల్లో ఇది బాగా పాపులర్ కావాలని, విద్యార్థులందరికీ కూడా ఇది ఉపయోగంలోకి రావాలని కోరుకుంటున్నాం. నిజంగా చాలా తక్కువ ధరలో పెట్టడం అనేది ఏంటంటే విద్యార్థులందరికీ ఇది అందాలనేటటువంటి అభిప్రాయంతో నిర్వాహకులు చేస్తున్నటువంటి విషయం కాబట్టి ఇది తప్పకుండా సక్సెస్ అవుతుందని, దీన్ని ప్రతి వాళ్ళు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క స్కీములో ఆ పిల్లల్ని చేర్చి మరి చక్కటి విద్య వాళ్ళు అవలంబించే అవకాశం ఉంటుందని, మరి గురువులు విద్యను గడిపేటటువంటి అవకాశం లేని సందర్భంలో ఇంతకంటే మంచి అవకాశం, మంచి మార్గం ఇంకోటి లేదని మేము భావిస్తూ మేము వారిని అభినందిస్తాము. చాలా మంచి కార్యక్రమం తీసుకున్నాం. ధన్యవాదాలు. You have seen many education labs, but recently it is released Digi Masters, a new app not only related with the CBSE but of course SSE. Please, you can follow on Instagram, Facebook, Twitter and YouTube. It is sure that you will be satisfied with this app and encourage us. Thank you very much. All the best. అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ డిజి మాస్టర్ యాప్ తయారు చేసి మార్కెట్లోకి విడిచిపెట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఈ యాప్లో ఉన్న ప్రత్యేకత అన్ని క్లాసులు వాళ్ళకి 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు CBSE సిలబస్ తోటి పాఠాలు జరపడం, అది కూడా ప్రావీణ్యం సంపాదించినటువంటి టీచర్ల ద్వారా ఈ సబ్జెక్టు తెప్పించడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఎన్నో రకాల యాప్లు వస్తున్నాయి ఎడ్యుకేషన్లో, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. ఇది ఆఫ్లైన్లో మనం మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యార్థులకు కూడా పనికొచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని విరివిగా
మార్కెట్లో తీసుకొచ్చి విరివిగా ప్రాచుర్యం చేసి పిల్లలకు సహాయం చేయవలసిందిగా నేను కోరుతూ ఆర్గనైజర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డిజీ మాస్టర్స్ ఈ సంస్థ సిబిఎస్ఈ సిలబస్ సంబంధించినటువంటి ఒక 6 నుంచి 12 వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ పెన్ డ్రైవ్ ద్వారా ఆఫ్లైన్లో వారి సిలబస్ అంతా కూడా ఒక ఎక్స్పర్ట్స్ లెక్చరర్స్తోని టీచర్స్తోని ఆ బోధనని కూడా ఈ యొక్క పెన్ డ్రైవ్ ద్వారా విద్యార్థులకు వీరు అందించడం జరుగుతుంది. చాలా తక్కువ ధరతో మార్కెట్లో చాలా యాప్లు ఉన్నాయి, చాలా ఇటువంటి పెన్ డ్రైవ్స్ ఇటువంటి ఉన్నాయి, కానీ అన్నీ 35,000 40,000 దాకా ఉంటాయి. ఇది కేవలం 2,500 రూపాయల్లో 2 సెట్లు కూడా విద్యార్థులకు అందజేసి 6 నుంచి 12 వరకు వారి ఇంట్లో ఉన్నటువంటి టీవీలో మంచి హెచ్డి క్వాలిటీలో ఈ యొక్క బోధన వారు చూసుకోవచ్చు, వినొచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి ఒక విద్యా ఏదైతే ఫెసిలిటీ అయితే ఉందో ఇది ఈ యొక్క సౌలభ్యం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు చాలా మంచిది. ఒక పిల్లలు కూడా తొందరగా అర్థమయ్యేటటువంటి రీతిలో ఉన్నాను. ఇప్పుడే నేను దీని ప్రభావం కూడా చూశాను. బ్రహ్మాండమైనటువంటి ఒక చాలా అనుభవం కలిగినటువంటి ఒక టీచర్స్తోని వారు ఈ క్లాసులు తీసుకున్నారు. ఈ డిజీ మాస్టర్స్ మార్కెట్లో మీరు ఫ్లిప్కార్ట్ ద్వారా కానీ అనేక సంస్థల ద్వారా కానీ తీసుకోవచ్చు. కాబట్టి దీన్ని ఈరోజు ఇక్కడ వనస్థలిపురంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ విద్యార్థులకు దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ చదువుతున్న విద్యార్థులకు ఒక ఫ్లిప్కార్ట్ ఇంకా బ్లూ డాట్ ద్వారా కూడా ఇది తెప్పించుకోవచ్చు. దీని యొక్క విలువ 2,500 ఉన్నప్పుడు కూడా మన విద్య విలువ కట్టలేనటువంటి ఒక జ్ఞానాన్ని మనం పొందొచ్చు చెప్పేసి ఈ యొక్క ఇనాగ్రేషన్ జరిగింది, లాంచ్ జరిగింది. ఇది సక్సెస్గా అయ్యి విద్యార్థులకు మంచి భవిష్యత్తు దీనిలో కలగాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు ఊరూరా బాగా పంటలు పండాలని, ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ పూర్తిగా నశించాలని ముత్యాలమ్మ తల్లికి నైవేద్యంగా బోనాలు సమర్పించిన మహబూబాబాద్ జిల్లా మహిళా మనులు కే సముద్రం మండలంలోని కోమటిపల్లి గ్రామంలో బోనాల సందర్భంగా ప్రత్యేక డప్పు చప్పుళ్లతో, మేళతాళాలతో, నృత్యాలతో బోనమెత్తి పులకించిన పల్లె సర్పంచ్ నీలం యాకయ్య ఆధ్వర్యంలో ఏర్పాట్లు. ఊరంతా ఆనందోత్సాహాలతో జరుపుతున్న బోనం పండుగ.
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు రాజాపేట మండలంలోని కొత్తజాల గ్రామం పంచాయతీ పరిధిలోని కోళ్ల ఫారంను రాజాపేట మండల ఎంపీఓ దినకర్, కొత్తజాల పంచాయతీ కార్యదర్శి మమత, కొత్తజాల గ్రామ సర్పంచ్ ఠాగూర్ ధర్మేందర్ సింగ్ పోలీసులు ప్రజల సమక్షంలో సీల్ వేయటం జరిగింది. మొత్తం దుట్టిట్లా మొత్తం ఇది పట్టుకో గిలిగి ఇది పట్టుకో అది దుట్టుమల్ల హలో ఎన్న చుట్టూ మెల్ల గట్ట పట్టుకుంది రాగు బాబు గణేష్ నువ్వు చుట్టూ ఇప్పుడు పెట్టారు తెంపడానికి బ్లేడ్ ఉందా ఏమన్నా కొవ్వ తీసుకురాలేదు ఖర్చు పెట్టేస్తే పొద్దున నా మీద వేసాము ఏం తీసు నా వేసుకోపోతారా ఖరాబా నా నీళ్ళు వేసుకోపోరా ఓకే నా ఫుల్ ఉన్నాయి లేకపోతే మా సార్ తోటకి వేసుకో గొప్ప సార్ జనార్దన్ పడవారు దానికి మంచి సార్ ఉందా ఆ సార్ దానికి వేసుకోపో వాంతో వెళ్ళిరా కలుపు కాలే తిడతావు నువ్వు ఆ సార్ నన్ను సివిల్లో వచ్చారు రేటు గింతారు ఆ రేటు 7,000 ఆ గుర్తా మరి ఏం చేయాలి 3,000 జీతం బంద్ చేయి ఇది ఊపిసేసి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు 8 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని వాపోయారు. తమకు జీతాలు చెల్లించకుంటే ఎలా జీవించాలని ఆవేదన వ్యక్తం చేశారు. చాలాసార్లు ధర్నా నిర్వహించిన ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదని ఆరోపించారు. జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావును కోరారు. చూస్తూనే ఉండండి ANN న్యూస్.